హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో ఈస్ట్ ఆఫ్రికాలో తాంజానియా అనే కంట్రీలో అరుషా అనే సిటీలో మనం ఈ వ్లాగ్ చూస్తున్నామండి. ఇక్కడ ప్రజలు చీకటి పడిన తర్వాత ధైర్యంగా రోడ్ మీద తిరగగలరా అని మనకి ఒక కామెంట్లో అడిగారు. సో దానికి సమాధానం మనం ఈ వీడియోలో చూద్దామండి. అండ్ అలానే ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి ఇక్కడ బట్టలు షాపులు కిటకిటలాడుతున్నాయి. ఇక్కడ ఇసుక వేస్తే రాలదు అన్నట్టు ఉన్నారు జనాలు అందరూ ఇక్కడ. సో అంత హడావిడిగా ఉందండి. అందరికీ ఇది మంచి బిజినెస్ టైం. అండ్ అలాగే చాలా బిజినెస్కి కూడా ఇది మంచి పాపప్ అయ్యే టైము. ఎందుకంటే ఇక్కడ బట్టలే కాదండి, బ్యూటీ సలూన్స్కి అండ్ అలాగే కాస్మెటిక్స్ షాప్స్కి కూడా చాలా గిరాకీ ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి మనలాగా హెయిర్ న్యాచురల్గా గ్రో అవ్వదు. సో అందరూ హెయిర్ ఎక్స్టెన్షన్స్ డిఫరెంట్ స్టైల్లో చేయించుకుంటారు. అంటే నార్మల్గా వీళ్ళకి హెయిర్ చాలా తక్కువ పెరుగుతుంది. సో అందుకే వీళ్ళు పొడుగ్గా ఉన్న జుట్టుని విడిగా విగ్గులు లాంటి జుట్టులు తీసుకుని వీళ్ళు హెయిర్కి ఎక్స్టెన్షన్ హెయిర్ స్టైల్స్ చేయించుకుంటారండి. అండ్ అలాగే నెయిల్స్ కూడా ఆర్టిఫిషియల్గా పెట్టించుకుంటారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి చూస్తుంటే తెలుస్తుంది క్రిస్మస్ హడావిడి మనకి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కంట్రీలో. ఎందుకంటే ఈ కంట్రీలో మెయిన్ ఫెస్టివల్ క్రిస్మసే కదండి. మనకంటే హిందూ ఫెస్టివల్స్ చాలా ఉంటాయి, కానీ ఇక్కడ వీళ్ళకి ముస్లిం ఫెస్టివల్స్ అండ్ క్రిస్టియన్ ఫెస్టివల్స్ బాగా చేసుకుంటారు. సో ఇప్పుడు క్రిస్మస్ టైం కాబట్టి లాస్ట్ మంత్ నుంచి కూడా చాలా చాలా హడావిడిగా ఉన్నాయి అన్ని షాప్స్ కూడా. కొత్త స్టాక్ అంతా కూడా వచ్చింది. అండ్ ఎక్కడ పడితే అక్కడ క్రిస్మస్ లైట్స్తో క్రిస్మస్ డెకరేషన్తో చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ అన్నీ మంచి మంచి న్యూ అరైవల్స్ వచ్చాయండి, మోడల్స్ కూడా. సో చూసారా, బలూన్స్ అవి కూడా చాలా చక్కగా ఇక్కడ వీళ్ళు డెకరేట్ చేశారు బట్టల షాపుల దగ్గరే. సో ప్రతి షాప్లో కూడా క్రిస్మస్ ట్రీ ఉందండి. మనం ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ కనిపిస్తుంది. ఇది స్ట్రీట్ షాపింగ్ అండి. ఇది షాప్స్ బయట కూడా నార్మల్గా స్ట్రీట్లో మనకి ఎలా అమ్ముతారో అలా కూడా ఉన్నాయి. ఇదైతే షాప్స్, పర్టికులర్ షాప్స్లో మనకి కోటి, హైదరాబాద్లో కోటి ఎలా ఉంటుందో ఇక్కడ ఎలా ఉంటుంది. ఇక్కడ షాపింగ్ మాల్స్ కూడా ఉంటాయండి మనం షాపింగ్ చేసుకోవడానికి, కానీ అవి కొంచెం దూరంగా ఉంటాయి. ఇదైతే మెయిన్ సిటీలో మధ్యలో ఉన్న షాపింగ్ సెంటర్ ఇది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే లైక్ కోటి మనకి హైదరాబాద్లో ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుందండి ఇక్కడ. సో చూసారా, అందరూ ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. చాలామంది జనం ఉన్నారండి ఇక్కడ. అందరూ చాలా ఆనందంగా షాపింగ్ చేసుకుంటున్నారు. ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకుంటూ కొనుక్కుంటూ. ఎవరికైనా ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం కదా. మనకి సంక్రాంతి మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో వీళ్ళు అంత బాగా వీళ్ళు ఇక్కడ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటారండి. సో అందుకే ఇక్కడ అంతా చాలా హడావిడిగా ఉంది. కొత్త స్టాక్తో ఎక్కువ బట్టలు అన్నీ కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ ఎక్కువ వీళ్ళు మనకి ఫ్రాక్ లాంటి డ్రెస్సెస్ ఎక్కువ ఉమెన్కి అయితే ప్రిఫర్ చేస్తారండి. చాలా ఉంటాయి ఇక్కడ, లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు ప్యాటర్న్స్ కొంచెం ముద్దగా కొంచెం డార్క్గా కనిపిస్తాయి. మీరు అక్కడ చూస్తుంటే వాళ్ళు వేసుకున్న విధానం కూడా మీరు చూడొచ్చు అక్కడ. ఇక్కడ అరుషా సిటీ అనేది కొంచెం చల్లగా ఉంటుందండి ఈ ప్రదేశం. సో అందుకే ఎక్కువ ఇక్కడ వీళ్ళు బాడీ క్రీమ్స్ వాడతారు, మాయిశ్చరైజర్స్. సో అవి నార్మల్గా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి కాబట్టి వీళ్ళు ఇక్కడ బయట చిన్న బండ్ల మీద కూడా పెట్టి అవి అమ్ముతారు. కాస్మెటిక్స్ కూడా మనకి బయట బండ్ల మీద కూడా దొరుకుతాయి. మనకి యూజువల్గా ఇండియాలో అయితే మాయిశ్చరైజర్స్ అలాగే టోనర్స్ అలాంటివి మనకి బయట ఇలా బండ్ల మీద దొరకవు. కాస్మెటిక్ షాప్స్లో పర్టికులర్గా వెళ్ళి తీసుకోవాలి. కానీ ఇక్కడ అలా కాదండి,
చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా అన్నీ ఇక్కడ యూస్ చేసుకుంటారు. వీళ్ళు మేకప్కి బాగా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు ఎక్కువ ఇలాంటి క్యాప్స్ పెట్టుకుంటారండి పైన. సో అందుకే అక్కడ అన్నీ కనిపిస్తున్నాయి. అక్కడ బైక్స్ మీద ఉన్నారు కదండి, వాళ్ళు పిగి ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కువ వాడతారు. మనకి నార్మల్గా అందరికీ బైక్స్ ఓన్ చేసుకుంటాము, కానీ ఇక్కడ వీళ్ళకి అది ఒక మెయిన్ ట్రాన్స్పోర్టేషన్. చాలా ఈజీగా ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళకి మనము ఒక 30 రూపీస్తో మనకి తీసుకెళ్తారు. అండ్ ఇక్కడంతా స్టిచ్చింగ్ చేస్తున్నారు వీళ్ళు బట్టల షాపుల లోపలే. మనకి హోల్సేల్ షాప్స్ దగ్గర ఎలా అయితే ఉంటుందో ఇక్కడ మనకి చూస్తే అలాగే కనిపిస్తుంది. అండ్ చెప్పాను కదండి, ఇలాగే లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి ఎక్కడ చూసినా ఎక్కువ. యూజువల్గా మనం షాపింగ్ చేసి ఎంత అలసిపోతామో, పాపం వీళ్ళు కూడా ఇక్కడ షాపింగ్ చేసి అలానే అలసిపోయి ఇలా కూర్చున్నారండి. అండ్ అలాగే ఇక్కడ క్రిస్మస్ హాలిడేస్ కూడా ఇస్తారండి. సో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇంకా బిజీగా ఉంటారు. కాలేజెస్ స్కూల్స్ అన్నీ కూడా 1 మంత్ వరకు హాలిడేస్ ఇక్కడ. ఎందుకంటే ఇది మెయిన్ ఫెస్టివల్ కదా, సో అందుకనే వీళ్ళకి 1 మంత్ ఖచ్చితంగా హాలిడేస్ ఇస్తారండి. ఈసారి కరోనాకి ఎక్కువ హాలిడేస్ ఇచ్చారని వీళ్ళకి తక్కువ ఇచ్చారు హాలిడేస్. లైక్ December 9th నుంచి స్టార్ట్ చేసి January 1st వరకే ఇచ్చారు. అంటే ఒక 20 days వరకే ఇచ్చారు వీళ్ళకి హాలిడేస్. ఎప్పుడు అయితే 1 మంత్ పైన ఇస్తారట. కానీ ఈసారి కరోనా వల్ల హాలిడేస్ తగ్గించారటండి. కానీ వరల్డ్లో కొంచెం కరోనా లేని ప్లేస్ అంటే టాంజానియానండి. సో అందుకే ఇక్కడ ప్రజలందరూ కూడా మాస్క్ ఫ్రీగా తిరుగుతున్నారు. మాస్క్ ఎవరూ పెట్టుకోవట్లేదు. అండ్ వీళ్ళు మన ఇండియన్ క్లాత్స్ కూడా చాలా బాగానే కొంటారండి. మన ఇండియన్స్ ఎవరైనా ఇక్కడ మన ఇండియన్ క్లాత్స్ బిజినెస్ పెట్టుకున్నా చాలా బాగానే ఉంటుంది ఇక్కడ. అండ్ అలాగే ఇందాక చెప్పాను కదండి, ఇక్కడ సెలూన్స్కి కూడా చాలా ఎక్కువ బిజీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి హెయిర్ ఉండదు కాబట్టి ఆర్టిఫిషియల్ హెయిర్సే పెట్టుకుంటారు. ఇక్కడ చూస్తున్నారు ఈ విగ్గులు వీళ్ళు తగిలించుకుంటారు. ఆల్రెడీ ఇలాగా జడలు వేసినట్టు ఉంటాయి ఈ విగ్గులు. అండ్ అలాగే దారాల్లాగా ఉంటాయండి, అవి తీసుకుని వీళ్ళు వాళ్ళకున్న చిన్న హెయిర్కి పెట్టుకుని అల్లుకుంటారు. సో ఇదైతే మనకి ఇన్స్టాంట్గా పెట్టుకునే విగ్గు. 1 మంత్ ఉండేలా కూడా వీళ్ళు హెయిర్ స్టైల్స్ చేయించుకుంటారండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఈ డాడా అంటే ఇక్కడ అమ్మాయిల్ని డాడా అని పిలుస్తారు. అంటే అక్క చెల్లి అని అర్థము, సిస్టర్ అని అర్థము. ఇక్కడ వీళ్ళు చేయించుకుంటున్నారు హెయిర్ ఎక్స్టెన్షన్స్. ఆవిడ ముందు హెయిర్ స్టైల్ తీయించేసుకుని కొత్త హెయిర్ స్టైల్ పెట్టించుకుంటున్నారు. అండ్ మా మమ్మీ అయితే ఇక్కడ ఐబ్రోస్ చేయించుకోవడానికి అని వచ్చామండి మేము. సో ఆమె ఇక్కడ ఐబ్రోస్ చేయించుకుంటున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఆవిడకున్న పాత హెయిర్ని ముందు పెట్టించుకున్న హెయిర్ ఎక్స్టెన్షన్ ఉంది కదా, అది వీళ్ళు విప్పేస్తున్నారు ఆవిడ చిన్న జుట్టు నుంచి. వీళ్ళు ఎక్కువ అల్లినట్టు వేసుకుంటారండి జుట్లు. మొత్తం అల్లి పైన ఒక ముడిలాగా అల్లటంతోనే ముడి వేసుకుంటారు. అది తీసినప్పుడు ఎంత కష్టం ఉందో వేసినప్పుడు ఇంకెంత కష్టం ఉంటుందో మరి. అండ్ ఇప్పుడు ఆమె తీస్తుందంతా కూడా అది ఎక్స్టెన్షనేనండి, హెయిర్ మనకు ఆవిడ ఇస్తుంది చూడండి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ చూసినా వారానికి మనకు ఒక హెయిర్ స్టైల్లో కనిపిస్తారండి. వీళ్ళకి ఇక్కడ హెయిర్ స్టైల్ ఇలా చేయించుకోవడానికి స్టార్టింగ్ 600 రూపీస్ నుంచి ఉంటుందట. అది హెయిర్ స్టైల్ కష్టం అయ్యే కొద్దీ మనకి మనీ కూడా పెంచుతారట వాళ్ళు. సింపుల్ హెయిర్ స్టైల్ అయితే మనకి 600 లోపే అయిపోతుందట అండి. అదే కొంచెం మనం బాగా హెవీగా హెయిర్ స్టైల్ చేయించుకుంటే, ఈ ఎక్స్టెన్షన్స్ ఎక్కువ పెట్టించుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారట.
సో చూసారా, ఇదే ఆ హెయిర్ ఎక్స్టెన్షన్. ఇవి కట్ చేసిన గురించి చిన్న చిన్నగా కనిపిస్తుంది, లేకపోతే పొడుగ్గా నారల్లా ఉంటాయండి ఇవి. దిస్ ఇస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద హెయిర్, రైట్? అండ్ ఇలా ఆర్టిఫిషియల్ హెయిర్ వాళ్ళు తగిలించుకుంటారు. అలా చిన్న చిన్నగా ఉన్న గుబురుగా ఉన్న హెయిర్ అంతా వాళ్ళ ఒరిజినల్ హెయిర్ అండి. ఆవిడ చేతితో పట్టుకుంది కదా, అది వాళ్ళ ఒరిజినల్ హెయిర్. వాళ్ళకి ఎంత ఎదిగినా అంతకు మించి వాళ్ళకి హెయిర్ ఎక్కువ గ్రోత్ అవ్వదండి. సో అందుకే వీళ్ళు ఎక్కువ ఎక్స్టెన్షన్స్ పెట్టించుకుంటూ ఉంటారు ఇక్కడ. ఒకవేళ వీళ్ళు విగ్గులు కూడా మెయింటైన్ చేస్తారండి. విగ్గులు అయితే మనము ఎప్పటికప్పుడు మార్చుకోవడానికి ఉంటుంది, కానీ ఇలా ఎక్స్టెన్షన్ చేయించుకున్నప్పుడు టైం పడుతుంది, వీటిని తీసినప్పుడు టైం పడుతుంది ఇలాగా. సో కొన్ని రోజులు ఒక 15 days వరకు వీళ్ళు దీన్ని ఉంచుకుని ఇలా మేనేజ్ చేస్తారు. అండ్ మీరు ఆఫ్రికాలో ఎక్కడ చూసినా ఈ హెయిర్ స్టైల్ సెలూన్స్ మాత్రం వీధికి ఒక షాప్లా ఉంటుందండి. ఎందుకంటే అందరూ చేయించుకుంటారు కాబట్టి ఇక్కడ. ఈవెన్ ఆ అబ్బాయిలకి కూడా హెయిర్ ఎక్కువ ఎదగదు, చాలా తక్కువ రింగులుగానే అక్కడక్కడే ఎదిగి ఉండిపోతుంది. సో అందుకే వాళ్ళు కూడా మ్యాక్సిమమ్ రేజర్తో మొత్తం గుండులాగా చేయించేసుకుంటారు. అండ్ వీళ్ళకి ఐబ్రోస్ కూడా ఎదగవండి. సో అందుకే ఐబ్రోస్కి వీళ్ళు డార్క్గా ఉండాలని చెప్పి పెయింట్ వేయించుకుంటారు. అంటే బ్లాక్ కలర్ది ఐబ్రో షేప్లో వీళ్ళు నెయిల్ పెయింట్ లాగా మనకి ఐబ్రో పెయింట్ చేస్తారు వాళ్ళు. ఇంకొక వీడియోలో ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళి దాంట్లో మీకు ఖచ్చితంగా నెయిల్ పెయింట్ ఎలా వేస్తారు, హెయిర్ స్టైల్ చేయడం కూడా మీకు చూపిస్తామండి. No facial. Why staying? Here in the town. You learn drill? ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి ఇక్కడ అసలు ఏ సెలవును ఖాళీ లేదండి. ఎందుకంటే ఎక్కువ మంది జనాలు వచ్చారు, చూసారు కదా. ఎందుకంటే ఎవరికి వాళ్ళు రెడీ అవ్వాలి, చాలా బాగా నీట్గా కనిపించాలని అనుకుంటారు కదా. సో ఇదేనండి ఆఫ్రికాలో బ్యూటీ సెలూన్స్ ఇలా ఉంటాయి. అండ్ అలాగే వీళ్ళు నెయిల్ పెయింట్స్ కూడా ఎక్కువ వేయించుకుంటారు. ఆర్టిఫిషియల్ నెయిల్స్ ఎక్కువ యూజ్ చేస్తారు ఇక్కడ. మనకి ఎక్కడ చూసినా ఇలాగా నెయిల్స్ మనకి కనిపిస్తాయి. ఇలాగా నెయిల్స్ చేయడానికి 300 రూపీస్ తీసుకుంటారటండి. అంటే ఇక్కడ ఆఫ్రికన్ మనీలో 10,000 shillings. ఇలా ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెట్టి వాటిని మనకి నచ్చని షేప్లో కట్ చేసి వీళ్ళు నెయిల్ పెయింట్ అనేది 4 కోటింగ్స్ వేస్తారండి. ఎందుకంటే అవి స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి 4 కోటింగ్స్ వేస్తారు. అండ్ అలాగే అవి మనకి 1 month వరకు అలానే ఉంటాయట, ఊడిపోవంటండి అవి. మనకి ఇండియాలో ఇలాగా నెయిల్స్ ఎక్స్టెన్షన్స్ చేయడానికి, ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెట్టడానికి మనకి చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. కానీ ఇక్కడ చూస్తే మనకి రీజనబుల్గానే ఉంది. 300 అంటే పర్లేదు, రీజనబుల్ ఏది. అవి మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. అలాగే బయట మనకి పొడుగ్గా ఉన్న నెయిల్స్ అమ్ముతారు, అవి మనం తెచ్చుకుని ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు వాటిని. అది మనం పెట్టుకోవడానికి గ్లూ అండ్ అలాగే మనకి ఒక 20-30 నెయిల్స్ ఇస్తారు. మనకి నెయిల్ సైజ్ తగ్గినట్టు మనం దాన్ని పెట్టుకుని మనం షేప్ చేసుకోవచ్చు, ఫైల్ చేసుకోవచ్చు ఫైలర్తో. సో ఇక్కడ ఇతను కూడా అలాగే చేస్తున్నారు. ఫస్ట్ ఆ నెయిల్స్ అన్నీ పెట్టాక ఒక మంచి షేప్లో కట్ చేసిన తర్వాత వాటిని మనకి నార్మల్గా ఒరిజినల్ నెయిల్లా కనిపించడానికి అతను అక్కడ ఫైల్ చేస్తున్నాడండి. అక్కడ మనకి సేల్స్ మ్యాన్స్ బ్యాగ్స్తో ఎలా తిరుగుతారో వీళ్ళు ఇక్కడ నెయిల్ పాలిష్ అండ్ నెయిల్స్తో వీళ్ళు ఎక్కడైనా చేయడానికి అలాగే వస్తారండి. సో అంత ఫీజిబిలిటీ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఫైల్ చేసాక ఆ ఫీట్ని క్లీన్ చేసి మళ్ళీ కూడా దానికి బాగా అతుక్కునేలాగా మళ్ళీ ఫైల్ చేస్తున్నాడు అతను. సో నెయిల్స్ అన్నీ ఒక షేప్లో వచ్చాక ఫస్ట్ దానిలో నెయిల్ ఎనామిల్ వేస్తున్నాడండి. మనకి నెయిల్ ట్రాన్స్పరెంట్ ఎనామిల్ ఉంటుంది కదా, సో అది ఆ నెయిల్ పాలిష్ చేస్తున్నాడు ఫస్ట్.
ఎందుకంటే మనకి నెయిల్స్ షైనీగా కనిపించాలి కదా, సో అందుకే ఫస్ట్ ఆ కోటింగ్ వేస్తున్నాడు పైన. అండ్ ఇప్పుడు సెకండ్ నెయిల్ పాలిష్ వేస్తున్నాడండి ఇతను. అండ్ ఇది క్రీమ్ కలర్లో ఉంది, చాలా లైట్ కలర్ ఇది. మేబీ ఇది కూడా నెయిల్ షైన్ అవ్వడానికి వేస్తున్నాడు అనుకుంటున్నాను నేను. అండ్ ఇప్పుడు మెయిన్ నెయిల్ పాలిష్ కోటింగ్ ఇప్పుడు వేస్తున్నాడండి. మనకి నచ్చిన కలర్ చూస్ చేసుకోవచ్చు మనం ఏ కలర్ చెప్తే ఆ కలరే వీళ్ళు వేస్తారు. అండ్ అక్కడ మీరు నెయిల్ పాలిష్ వేసే విధానం చూస్తే వీళ్ళు ఒక షేప్లో వేస్తున్నారండి నెయిల్ పాలిష్. ఫస్ట్ అలా బ్లూ కలర్ నెయిల్ పాలిష్ అయిపోయిన తర్వాత దానిపైన గ్లిటరీ షైన్ ఇవ్వడానికి గ్లిటర్ నెయిల్ పాలిష్ కూడా దానిపైన ఇంకొక కోట్ వేస్తున్నారండి. చూసారా ఇక్కడ 4 లేయర్స్ వేశారు. ఫస్ట్ నార్మల్గా ట్రాన్స్పరెంట్ ఎనామెల్ పెయింట్ వేశాడు, దాని తర్వాత క్రీమీ నెయిల్ పాలిష్ ఒకటి, అండ్ మనం చూస్ చేసుకున్న నెయిల్ పాలిష్ దానిపైన గ్లిటరీగా ఒక నెయిల్ పాలిష్. సో ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇదండి. ఇలా మనకి హ్యాండ్స్కి కూడా వీళ్ళు చేస్తారు. సో ఇలా ఓన్లీ ఫీట్కి చేయడానికి 300 రూపీస్ అటండి. అండ్ అలాగే హ్యాండ్స్కి విడిగా చార్జ్ చేస్తారు. సో ఇది ఇక్కడ నెయిల్ ఎక్స్టెన్షన్స్. అండ్ అలాగే ఇక్కడ మనకి ఈ షూస్ ఎక్కువ అమ్ముతారండి ఇక్కడ, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ వర్కర్స్. ఈవెన్ నార్మల్గా చిన్న పనులు చేసే వాళ్ళైనా షూ లేకుండా మాత్రం వీళ్ళు పని చెయ్యరు అసలు. సో అందుకే ఇక్కడ మనకి ఎక్కడ చూసినా షూస్ చాలా విడిగా కనిపిస్తాయి. అండ్ ఇవి ఇక్కడ ఆఫ్రికన్ ట్రెడిషనల్ స్లిప్పర్స్ అండి. ఇక్కడ ఈ స్లిప్పర్స్ అన్ని కింద తోళ్ళతో తయారు చేసి పైన వాళ్ళు డిజైన్స్ ఉన్నాయి కదా, అవి బీడ్స్ ఉంటాయి కదండి, పూసలతో వీళ్ళు చాలా రకరకాలుగా మంచి డిజైన్స్తో అల్లుతారు. సో ఇవన్నీ ఆ చెప్పులు. అండ్ ఇక్కడ స్లిప్పర్స్ కన్నా ఎక్కువ మంది షూయే యూస్ చేస్తారండి. ఎక్కడ చూసినా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరైనా సరే షూ కంపల్సరీ వీళ్ళకి ఉండాల్సిందే. సాక్స్ ఎన్ని సాక్స్ కొంటారో అసలు, ఎక్కడ చూసినా మనకి బోలెడన్ని రకాల సాక్స్లు, షూసే ఎక్కువ కనిపిస్తాయి ఆఫ్రికా మొత్తం. అండ్ అలానే వీళ్ళు డ్రెస్కి తగిన హెయిర్ స్టైల్, డ్రెస్కి తగిన స్లిప్పర్స్ అన్నీ కూడా మ్యాచింగ్ మెయింటైన్ చేస్తారండి ఎలాంటి వాళ్ళైనా సరే. అండ్ మనకి కామెంట్లో అడిగారు ఈవినింగ్ 6-7 తర్వాత మనము బయటికి ఈజీగా వెళ్ళొచ్చా అని చెప్పి. వెళ్ళొచ్చండి. షాప్స్ అయితే క్లోజ్ చేస్తారు, కానీ బయట చిన్న చిన్న దుకాణాలు ఉంటాయి కదా, అవి మాత్రం అలాగే ఉంటాయి. మనం వెళ్ళి కొనుక్కోవచ్చు, నచ్చినవి తెచ్చుకోవచ్చు. మేమైతే ఇక్కడ మార్నింగ్ నుంచి షాపింగ్ చేసి అలసిపోయి ఇంకా మేము ఇంటికి వెళ్ళలేము, మా డాడీని రమ్మని ఇక్కడే ఉండిపోయామండి. సో లగేజ్ ఉంది కదా, ఎక్కువ కొన్నాం అన్నీను. సో అందుకే మా డాడీ వచ్చే వరకు ఇక్కడ వెయిట్ చేసాం మేము 7:30-8 ఆ టైం వరకు. మాకు షాపింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 7 అయింది. సో మా డాడీ వచ్చే ఆఫీస్ టైం కూడా 7:30 కాబట్టి సో మమ్మల్ని పిక్ చేసుకుని ఇంటికి వెళ్ళారండి. సో ఇదేనండి ఆఫ్రికన్ మార్కెట్ బ్లాగ్, క్రిస్మస్ బ్లాగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ వీల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ఎందుకంటే మేము మ్యాక్సిమం ఆఫ్రికాని, ఈ అరుషా సిటీని మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసి వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నామండి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, bye.